అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిపి ఏర్పడిన ప్రజాకూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేరుస్తూ జూలై నెల 1వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ని, ఏప్రిల్, మే, జూన్ పెంచిన పెన్షన్ని పాత 3 నెలల బాకీలు కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఆ వితంతు మహిళామ తల్లికి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ఉదయం 6 గంటలకే వారి ఇంటి దగ్గరికి వచ్చి ప్రభుత్వ అధికారులు వారి ఇంటి దగ్గరే వారికి సంబంధించిన 7,000 రూపాయల పెన్షన్ని వారి చేతికి అందించడం ఇదొక ఒక అద్భుతమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నికలకు ముందు గెలవటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రకరకాల తప్పుడు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే ప్రక్రియలో చేతగాక దాన్ని మరలా ఇంకొక రకంగా మాట మార్చి గత ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్దారులను మోసం చేసిందో మనం గమనించాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక సంకల్పం ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఉద్యోగస్తులకి 30 రోజులు పనిచేసిన ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో లేదు. ఎక్కడ అప్పు చేశారో తెలియదు, ఎంత అప్పు చేశారో తెలియదు, ఆ డబ్బుని ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి నెల రోజుల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇంకా అర్థం కాని అగమ్యగోచర స్థితిలోకి ప్రజలు కూడా ఆనందంగా ఆమోదాన్ని తెలియజేస్తామన్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తూ దీన్ని స్వాగతిస్తున్నారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ పెన్షనర్స్ అందరి తరఫున, మన పర్చూరు నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాకూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకునే కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.